టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సింగపూర్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందారు మార్క్ శంకర్. ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజునోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముక్కులో భాగంగా శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజునోవా గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు అన్నా లెజునోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ అనే సంతకం చేశారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేశారు అన్నా లెజునోవా గారు. మరోవైపు అన్నా లెజునోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడంపై సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ప్రమాదం అని తెలియగానే వెంటనే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాను. చిరంజీవి గారికి కూడా కాల్ చేశా. ప్రస్తుతం మార్క్ శంకర్ వేగంగా కోలుకుంటున్నాడని తెలిసింది. మార్క్ శంకర్ తల్లి అన్నా లెజునోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించడం, ఒక క్రిస్టియన్ అయి ఉండి ఇలా చేయడం ఒక అద్భుతం. దండం పెట్టాలి తల్లి నీకు అంటూ అన్నారట రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రమాదం జరిగిన టైంలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వెంటనే పర్యటన ముగించుకుని సింగపూర్కి వెళ్లే విషయం విదితమే.